హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ నాగరాజు పోలగాని మాట్లాడుతున్నా. అయితే విడాకుల తర్వాత కెరీర్పై దృష్టి పెట్టింది మెగా డాటర్ నిహారిక. ఇక త్వరలో ఆమె మరో పెళ్లికి రెడీ అవుతున్నట్టు వార్తలు కూడా వస్తున్నాయి. ఇంతకీ నిహారిక ఎవరిని పెళ్లి చేసుకోబోతుందనే విషయం ఈరోజు మనం తెలుసుకుందాం అనమాట. నిహారిక కొనిదేలా మెగా డాటర్ ఇమేజ్తో పాటు ఇండస్ట్రీలో తనకంటూ సొంత ఇమేజ్ను కూడా బిల్డప్ చేసుకుంది. హోస్ట్గా కూడా ఆమె నిర్ణయించిందనమాట. అండ్ ప్రొడ్యూసర్ కూడా కొన్ని సినిమాలకు ప్రొడ్యూస్ చేసింది. ఇలా రకరకాల క్యారెక్టర్స్ను ఆమె టాలీవుడ్లో పోషించింది. ఇక జొన్నలగడ్డ చైతన్యతో పెళ్లి తర్వాత ఇండస్ట్రీకి దూరం అయిన నిహారిక విడాకుల తర్వాత మళ్ళీ టాలీవుడ్లో యాక్టివ్ అయిందని మనం చెప్పుకోవచ్చు. ఇక అసలు విషయానికి వస్తే సినిమా కెరీర్లో అంత సక్సెస్ అవ్వలేదు. అటు మ్యారేజ్ లైఫ్లో కూడా ఫెయిల్ అవడంతో నిహారిక చాలా కాలం పాటు డిసప్పాయింట్ అయిపోయింది. తర్వాత టాలీవుడ్లో ఇప్పుడిప్పుడే యాక్టివ్ అవుతుంది ఈ బ్యూటీ. అయితే ఇప్పటివరకు నిహారిక గురించి వినిపించిన ఓ కొత్త వార్త తాజాగా నెట్టింట వైరల్ అవుతున్న విషయం మనందరికీ తెలిసింది. అది కూడా రెండో పెళ్లి గురించి. అవును, విడాకుల తర్వాత చాలా ఇంటర్వ్యూలు ఇచ్చి ఉంటుంది నిహారిక. అయితే అందులోని కొన్ని ఇంటర్వ్యూలు ఆమె సెకండ్ మ్యారేజ్ గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి. మీరు విడాకులు తీసుకుంటున్నారు కదా, మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నారా అని అడిగారు. అయితే ఆమె అప్పుడు ఇలా డిఫరెంట్గా స్పందించింది. అలా ఎలా స్పందించింది, ఎందుకు స్పందించిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. పెళ్లి చేసుకోవడానికి నేనేమి వయసు అయిపోలేదు కదా, నా ఏజ్ చాలా తక్కువ, కేవలం 30 సంవత్సరాలు మాత్రమే. నా కెరీర్ గురించి ఆలోచించుకునే హక్కు నాకు ఉంది. నాకు నచ్చిన వ్యక్తి దొరికినప్పుడు తప్పకుండా చేసుకుంటాను అన్నారు. అంతేకాదు, ఎవరైనా నచ్చితే ప్రేమ వివాహాన్ని కూడా రెడీ అన్నారు నిహారిక. ఈ క్రమంలోనే ప్రస్తుతం నిహారిక పెళ్లికి సంబంధించిన వార్త ఒక సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇందులో నిజం ఎంత ఉందో తెలియదు, కానీ త్వరలో మెగా డాటర్ మరోసారి పెళ్లి పెళ్లి ఎక్కుతున్నట్టు మనకి సమాచారం. అంతేకాదు, మరో హైలైట్ న్యూస్ కూడా షికారు చేస్తుంది. అదేంటంటే నిహారిక ఓ యంగ్ హీరోని ప్రేమిస్తుందట. అతనితో 3 ముళ్ళు వేయించుకోబోతున్నట్టు టాక్. మరి ఆ న్యూస్ లోని నిజం ఎంత ఉందో మనకి తెలియదు. సోషల్ మీడియాలో మాత్రం వార్త వైరల్ అవుతుంది విషయం మనందరికీ తెలిసిందే. ఇక ఇందులో నిజం ఎంతో అబద్ధం ఎంతో అఫీషియల్ గా అనౌన్స్ అయితే కానీ మనందరికీ తెలియదు అనమాట. ఇక నిహారిక పెళ్లి ఎప్పుడంటే ఎప్పుడు చేసుకుంటుందో మనకు కూడా సమాచారం లేదు. ఇక ఆ మధ్య ఏపీ ఎలక్షన్స్ టైంలో నిహారిక రాజకీయాల్లో కూడా వస్తుందని న్యూస్ నెట్టింటి తిరిగింది. కానీ అందులో నిజం లేదని తర్వాత తెలిసింది. కానీ నిహారిక పాలిటిక్స్ లో రావాలని ఫ్యాన్స్ నుంచి ప్రెజర్ కూడా ఉందని మాత్రం ఇప్పుడు మనకు అర్థమవుతుంది. మరి నిహారిక ఫ్యూచర్ ఏం చేయబోతుంది అనేది మనం తెలుసుకోవాలి. సో మీరు కూడా నిహారిక ఫ్యాన్స్ అయితే ఖచ్చితంగా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.